ఏహే ఈ లచ్చితోటి మొన్ననే లొల్లైన కాడి నుంచి అసలు దాంతో మాట్లాడబుద్ధి అవుతుంది వాళ్ళ. అరే ఆ అర్థ పట్టుకరాయ అంటే గద్ద మొక్క పోడా అన్నది. లచ్చితోటి మాట్లాడ నేను. ఓ బాగి నువ్వు రాయే వచ్చి నువ్వు ముచ్చట పెట్టుకో. లచ్చ ఏమన్నా అర్థ తెచ్చిందో అరుసుకో ఫస్ట్, నేనైతే పోతున్నోళ్ళ. హలో, అరే నాకు కొలువు చూడరా, దీని తాన పని అయ్యానిగా నేను. నీకు బాత్రూంలో సీట్ కన్ఫర్మ్ అయిందా? వెళ్ళి కూర్చో. ఇది దీని తాన పని చేస్తే నాకు ఓ ఇంక్రిమెంట్లు ఇయ్యది, ఓ గిఫ్ట్లు ఉండయి, ఏముండయి. మళ్ళీద పంచాయతీ ముంగటేసుకుంది, దీనికి ఏమైంది? ఓ లచ్చి, నాకున్న కోపానికి నిన్నేం చేస్తున్నావు తెలియదు. నువ్వు మాట్లాడకే మాడిపోయిన మొకందానా. చపాతి కాలు అంటే మాడగొట్టేదానివి నువ్వు, ఆమ్లెట్ ను 1/2 సెకండ్ల తినే నువ్వు నన్ను తిడతాన్నావే. గంజులా అడుక్కున్న మాడును శంషతోని గీక్కొని తినే మొకందానా, నీ దగ్గర కొలువు చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. గంజులా అడుక్కున్న మాడును శంషతోని గీక్కొని తినే మొఖం దానా, కాకి ముఖం దానా, గద్ద ముఖం దానా, షిప్రెంటికెళ్ళానా. నీ జుట్టు పట్టి ఇగ్గుతా, నీ ముక్కుని విండుతా, నీ నాలుకని గుంజి కొడతా. నీకేమన్నా తెలివి ఉందాయే? నేనేమన్నా అని ఎప్పుడు నన్నే ఇట్లా కాల్చుక తింటావు నువ్వు? బ్రెడ్ లెక్క నిగనిగలాడతానవని నిన్ను కాల్చుకొని తింటానే పెండమొఖం దానా. బ్రెడ్ లెక్క నిగనిగలాడతానవని నిన్ను కాల్చుకొని తింటానే పెండమొఖం దానా. దీన్నట కాల్చుకొని తింటానట ఎద్దు ముఖంది. లచ్చి నీకు దండం పెడతా, ముచ్చట చెప్పినాక తిట్టు గాని, లేకపోతే ఆడికి వచ్చినాక నన్ను కొట్టుకుందాం గాని, ముందుగా ముచ్చట చెప్పే. నీతోటైందే నాకు మాటలు, పుట్టెడు పని చేపిస్తావు. ఏనాడన్నా ఇంక్రిమెంట్ ఇచ్చినవా? ఏనాడన్నా చిన్న గిఫ్ట్ అన్ని ఇచ్చినవా నువ్వు? ఆవు మరి ఈ సంస్థ నాదాయే, ఇంట్లో షేర్ ఉండే ఇయ్యనా? మరి ఆ కుర్సీ నాకు ఇచ్చి నువ్వు ఎండలో తిరుగుపో, నాకెందుకు గా పని? పంచంటే ఇలా ఉండాలో. నువ్వు ఓ నిమిషం ఆర్త చెప్పంటేనే ఇల్లు వీకి పందిరేస్తాను, ఇంకా అర్ధగంట ఇడ కూసోని ఆర్తలు చెప్తావు చూడుర్రా సుతారమని. ఏనాడన్నా గింత ఇంక్రిమెంట్ ఇప్పించినవా? పాపం పోరి ఎండలో పోతాంది, చలిలో పోతాంది, వానలో పోతాందని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆవు దసరా పండగకు స్వీట్ డబ్బాలు ఇత్తలేరా గిఫ్టులు? ఆ స్వీట్ డబ్బాల్ని నీ బొంద మీద పెట్టుకో. రీఫెక్స్ కంపెనీ వాళ్ళు మస్తు పని చేసే 12 మందిని 12 ఆడి కార్లు ఇచ్చిల్లట. నువ్వు కనీసం ఆడి కార్లు కాకపోయినా ఆటవనన్ను ఇప్పించినవా? ఆవు అది నాకు సుతం తెలుసు కానీ ఆ ముచ్చటయిని ఇప్పుడు నువ్వే గుర్తున్నావా? అదేమన్నా చిన్న ముచ్చట్నాయే? 47 లక్షలకెంచి 50 లక్షల దాకా ఉంటుంది దాని విలువ. నువ్వు కనీసం 4 లక్షలని ఇప్పించినవా? సారోళ్ళతోటి మాట్లాడి కర్రెమొఖం దానివి నువ్వు. ఎండ కొడుతుందని మంచం వేసుకొని మంచిగా నిండా వంటావు, కుండలు తెచ్చి పెడితే మంచిగా తింటావు. మళ్ళీ నువ్వు నన్ను అంటున్నావా? ఒక్క ఆర్తనన్నా పట్టుకొచ్చినావా ఇన్నొద్దులల్లా ఒక్కటన్నా? మళ్ళీ ఎట్లిప్పేయాలి ఆడికారు? నీ బొందిప్పిస్తావు తీ. 12 మంది టైం చూడరు, ఎన్నో ఏళ్ళకేంచి కంపెనీ నమ్ముకొని ఉండరు. అసొంటోళ్ళకి ఇచ్చింది సంస్థ కార్లు. నువ్వు 8 గంటలు ఉండు అంటే 2 గదులు సుధా ఉండవు. ఎక్కువ పని చేయి అంటే చెప్పిన పని చెయ్యవు. నీకెట్లిత్తరే? అబ్బా అయితే రేపటి నుంచి మస్తు పని చేస్తా. నెల తిరిగే కల్లా ఆడి కారు గిఫ్ట్గా కొడతా. అది పట్టుకొని పోతే ఇక మళ్ళీ నీ కంటికే కనిపియ్య. ఏండ్లకేండ్లు ఉండ్రాళ్ళు ఏడా సుతంగాలే నువ్వు వచ్చి. నువ్వు 10 ఏళ్ళు పని చెయ్యే ఇప్పిత్త నీకు. నీ అవ్వ నీ కారెడ్డాలు మన్నువడా 10 ఏళ్ళుంటే ఇప్పిత్తదట. 10 నిమిషాలు కూడా ఉండా. ఆర్తలు బంధు పెడతా. ఇప్పుడే పోతానా, రిజైన్ పెడతా. పో, నువ్వు కాకపోతే ఇంకెవరు దొరకరాయే, నీకు తాతలు తెచ్చుకుంటా పో. అవు లేచొచ్చి ఆర్తలు చెప్తారు వాళ్ళు. నీ దగ్గర ఇంకొక్క నిమిషం సూతుండా, ఇలువ తక్కువ దానా. నీ దగ్గర ఎవరు పని చేస్తారే? ఏపో.